హిందూ బంధువులారా జై శ్రీరామ్. మనం పెట్టే గణపతి మంటపంలో కంపల్సరిగా బాలగంగాధర్ గారి చరిత్ర పెట్టాలి. అప్పుడే మన పిల్లలకు బాలగంగాధర్ గారికి గణపతి పండగకు ఉన్న సంబంధం తెలుస్తుంది. సో ఒక్కసారి జస్ట్ ఫోటో పెట్టండి, దాన్ని చూస్తారు, ఏంది అంటారు, ఎవరైనా అంటారు. అరే గూగుల్ చేసుకుంటారా భయం చెప్తాం, యూట్యూబ్ చూసుకోరా భయం చెప్తాం, వాళ్ళకి అన్నీ అర్థమైపోతుంది. సో మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. ఇంకొకటి, హిందూ సమాజం ఈరోజు 5-7% జస్ట్ మేల్కొన్నందుకే ప్రపంచంలో భారతదేశం ఈ స్థాయిలో ఉంది, బీజేపీ ఈ స్థాయిలో ఉంది, హిందుత్వం ఈ స్థాయిలో ఉంది. కానీ అదే 20-25% హిందువులు కరెక్ట్గా మేల్కొని కరెక్ట్ వారి పని వాళ్ళు చేస్తే దేశం ఏడుంటుంది? విశ్వగురు అవుతుంది, విశ్వానికే గురువు అవుతుంది. సో హిందువులారా ఎక్కువ అడగట్లేదు, ఓకే మారని వాళ్ళు మారరు, కానీ ఇప్పుడు 5-7% మాత్రమే మారారు. నా కోరిక ఏంటంటే ఇంకొక 10% మారండి, ఆడుకోవచ్చు, ప్రపంచాన్ని ఫుట్బాల్ ఆడవచ్చు. చూడండి, వాళ్ళకి ప్రపంచ దేశాలకు అర్థమైంది మనం 5-10% మేల్కుంటేనే ఆడుతున్నామని. దానికోసమే ఇన్ని నగరాలు, ఇన్ని కథలు, ఇన్ని టారిఫ్లు, ఇన్ని కథలు పడి మన దేశానికి ముక్కలు చేయడానికి మన దేశాల్లో ఉన్న దేశద్రోహులతోనే చేస్తున్నారు. సో హిందూ బంధువులారా, మీ అన్ని పనులు చేయండి, మీ సొంత పనులు ఎన్ని చేసి దేశం కోసం రోజు ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, వారానికి ఒక అర్ధగంట, 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఆలోచించండి, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి, డిబేట్ చేయండి, డిస్కస్ చేయండి. ఇది చాలు మనకు. మనం వెళ్ళి కత్తులు పడుకుని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మోడీ గారు లాంటి పెద్ద మనిషి ఒక మాట చెప్తే దాన్ని మనం ఫాలో అయ్యేట్టుగా, దాని ప్రకారం పోయేటట్టుగా ఉండాలి. అలాగే మన దానిలో కూడా ఉంది, ఓకే రాజకీయంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, దాన్ని కూడా మనం గట్టిగా ఖండించాలి, చెప్పాలి, తప్పులేదు. సో జాగో హిందూ జాగో, 10 more, ఇంకో 10% జాగో బస్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.